అమ్మదయన్ గనన్ పలుకులమ్మదయన్ గనినంత ఎల్ల వాక్యములు కైతలేయగును కన్నులు వెన్నెల తిన్నెలవుచు భావములు నాట్యమాడునిక పల్కుల తల్లి హృదంతరధ్వనుల్ సొమ్ముగదాల్చు వారలకు శూన్యములైనను సౌనగుచ్ఛముల్ శూన్యములైనను సూనగుచ్ఛముల్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 195వ భాగానికి స్వాగతం పలుకుతాం. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకం ఇమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. జీవుడు లోపల ఉండే ఆత్మ ఈ శరీరాన్ని ఎలా ప్రకాశింపజేస్తున్నాడో చెబుతున్నాడు. అప్పుడు ఆ ప్రకాశింపజేసేటువంటి ఆత్మే మనం అనే విషయం అర్థమైతే అప్పుడు ఈ శరీరము మనస్సు దీని తాలూకు బాధలు దీని తాలూకు ఆనందాలు మనవి కావు అని అర్థమవుతుంది. అప్పుడు అన్ని ఆందోళనలు తగ్గిపోయి హాయిగా సినిమా చూసినంత హాయిగా మన జీవితాన్ని మనమే చూడగలుగుతాం. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకం ఇమం రవిః. రవిః ఏకః ఒక్కడే సూర్యుడే ఉండి కూడా ఇమం లోకం కృత్స్నం ఈ లోకాన్ని సంపూర్ణంగా యథా ప్రకాశయతి ఏ విధంగా ప్రకాశింపజేస్తున్నాడో చూడబోయా. ఎంత ఆశ్చర్యం అండి. ఏకో వారిజబంధవః క్షితినభో వ్యాప్తం తమోమండలం భిత్వా లోచనగోచరోపి భవతి. శంకరాచార్య శివానంద లహరిలో చెబుతారు. ఒక్కడే సూర్యుడు క్షితినభో వ్యాప్తం భూమి మీద ఆకాశంలోనూ కూడా వ్యాపించినటువంటి తమోమండలం భిత్వా ఈ చీకటిని మొత్తం భేదించి లోచన గోచరోపి భవతి. ఇదేమిటండి, పొద్దున్నేదో 6ంటికి సూర్యోదయం మొదలైతే ఇక 6:30 అయ్యేసరికి మొత్తం లోకమంతా ఎంత వెలుగు ఎంత వెలుగు ఎంత వెలుగు. పోనీ ఏమన్నా ఆయన ఈ పక్క ఊరిలో ఉన్నాడా పక్కింట్లో ఉన్నాడా? కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు. ఒక కిరణం కోట్ల మైళ్ళ దూరాన్ని కలిపేయగలుగుతోంది. ఎంత ఆశ్చర్యం అంటే ఇది ప్రకృతిలో. భగవల్లీలకు ఇంతకంటే ఉదాహరణ ఏమైనా కావాలా? అక్కడే శంకరాచార్య స్వామి చమత్కారంగా దేనికి ఆశ్చర్యపోతున్నారంటే, స్వామి ఒక్క సూర్యుడు ఈ భూమండలంలోనూ ఆకాశంలోనూ కూడా వ్యాపించిన చీకటిని మొత్తం ఛేదించి వెలుగులు ప్రసాదిస్తున్నాడే. త్వం కోటి సూర్య ప్రభగ వేద్యఃకిం నభవసి అహో ఘనతరం కిదృగ్భవేన్మత్తమక. మరి నిన్నేమో లోకంలో కోటి సూర్యప్రభా భాసమానుడు అంటున్నారు. యచ్చంద్రమసేచ్చాగ్నో తత్తేజో విద్ధి మామకం అంటున్నారు. తతత్ర సూర్యోభాతి నేమా విద్యుతోభాంతి అని చెబుతున్నారు. నచంద్ర తారకా నేమా విద్యుతోభాంతి తస్య భాసా సర్వమిదం విభాతి. అసలు పరమాత్మ యొక్క ప్రకాశం ఉన్న చోట సూర్యుడు ఉండలేడు, చంద్రుడు ఉండడు, తారకలు మిగలవు. సూర్యుడి ముందు ఏదో టార్చ్ లైట్ పెట్టినట్టు అంటాం మనం. ఈ సూర్యుడు పరమాత్మ ముందు టార్చ్ లైటే. మరి అంత గొప్పవాడివి కదా, వేద్యక్కిం నభవసి నాకు కనపడమేమిటి? ఎంత గొప్పగా అడిగాడు చూడండి. ఆ కనపడకపోవడానికి కారణం మనం ఈ భగవద్గీత శ్లోకంలో చెప్పుకున్నాం. ఆయన ఏమంటున్నారంటే అక్కడ అగో ఘనతరంకి దృగ్భవేన్ మొత్తం నిన్ను అనుకున్న లాభమే ఉందయ్యా. నా మనస్సులో ఉండే చీకటి అంత 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 గట్టిగా ఉంది నాయన, నువ్వు కూడా దాన్ని భేదించలేనంత గట్టిగా ఉందా? అలా అంటే అది భగవంతుడికి అవమానం. ఇడు అనంతకోటి ప్రభాభాసమానుడైన వాడు మన లోపల చీకటిని పోగొట్టలేకపోవడం. అందుకే తత్సర్వం వ్యపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ. స్వామి నీ మర్యాద నువ్వు కాపాడుకుందుకైనా దాన్ని అంతటినీ పోగొట్టి నాకు కనపడవయ్యా. ఇది లౌక్యం అంటే ఆ లౌక్యం బాగా తెలిసిన కవి శంకరాచార్యులు కూడా. ఆయన బ్రాహ్మణంలో ఆయన శాఖ ఏమిటో మనకు తెలియదు కానీ లౌక్యం బాగా తెలిసినవాడు. ఇది లౌక్యం. ఏమయ్యా నీ పరువు పోతుందయా? ఒక సూర్యుడు ఏదో ఆయన ఆ పరిమాణంలో కూడా ఎంత ఉంటాడో తెలియనివాడు, కొన్ని వందల మైళ్ళ దూరంలో కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నవాడు భూమి మీద ఉండే చీకటిని ఆకాశంలో ఉండే చీకటిని అంతా పోగొడుతున్నాడు. నువ్వు అటువంటి సూర్యులు కొంతమంది 1,000,000 మంది కలిసినా నీ ముందు సరిపోరంటున్నారు. మరి అంత గొప్పవాడు అయ్యండి
నా మనస్సులో చీకటిని పోగొట్టలేకపోతున్నావు అంటే బహుశా చీకటి చాలా గొప్పదై ఉంటుందిలే, నువ్వు కూడా పోగొట్టలేనని తనకైనా బ్రహ్మాండ దేవుడు పౌరుషం వస్తుంది. ఏమిటది, ఏం మాట్లాడుతున్నావు అబ్బాయి, నేను పోగొట్టలేని చీకటి ఉంటుందా అని పౌరుషం వచ్చేనా ఆ చీకటిని పోగొడతాడు కదా అని తత్సర్వం జపనీయమే అన్నారు. ఇది కవిత్వం అంటారు. మరి శాస్త్రం ఎలా ఉంటుంది? భగవద్గీత కవిత్వం కాదు, శాస్త్రం. శివానంద లహరి కవిత్వం. తేడా తెలుసుకోవాలి మనం. అన్ని కలగలిపి పురాణాలు, కావ్యాలు, శాస్త్రాలు, వేదాలు అన్నీ ఏమవుతుందంటే ఈ అయోమయమైన ప్రపంచంలో ఉన్నాం ఇప్పుడైతే. మనం ఏం తేడా తెలియట్లా. కావ్యం మీద మాట్లాడడం వేరు, పురాణం మీద మాట్లాడడం వేరు, శాస్త్రం చెప్పడం వేరు, వేదం చదవడం వేరు. నిజంగా చెప్పాలంటే వేద, శాస్త్ర, కావ్య, పురాణం అది లెక్క. ఏమీ అదేదో పెద్ద గొప్ప విషయంగా చెబుతారు కానీ కవిత్వ పాండిత్యహీన కవయో భవంతి కవిత్వహీన అశ్చ పురాణ భట్టాహ అన్నారు. పాండిత్యం లేనివాడు కవి అవుతాడు, ఎందుకంటే నా ఇష్టం వచ్చినట్టు చెబుతానంటాడు, కవిత్వం కదా నా భావన అంటాడు. ఆ కవిత్వం కూడా చేతకాని వాడు ప్రవచనాలు చెబుతాడు అన్నారు. అంత ఇదేం గొప్ప పని ఏం కాదండి ఇది. ఎందుకంటే నేను ఒక మాట బాధపడే అంటున్నాను, ప్రవచనాల మోజులో పడి సమస్త కళలు అణిగిపోతున్నాయి. ఇవి మమ్మల్ని మటుకు మమ్మల్ని అవధానం చేయమని కూడా కనపడడం లేదు. అది అపూర్వమైన కళ, అది అందరూ చేయలేరు. ప్రవచనాలకే ఉంది, ఇప్పుడు తయారవుతున్నారు. ఇంకా కొత్త వాళ్ళు చాలామంది వస్తారు. ఎందుకంటే వాళ్ళు లోకు కనిపెట్టారా, ఎలా చెప్పినా వింటారు రా జనం, మనకు అర్థమైపోయిందా, ఇందులో దిగుతుందా, బాగుంది శుభ్రంగా. ఇంకా అసలు గుడ్డి నమ్మకాలు పెంచితే అయిపోయాయి. ఎందుకంటే పాచికలేసి జాతకం కూడా మొదలైపోయింది. నువ్వు ప్రశ్న అడుగు, నేను పాచికలేస్తాను, అవి వచ్చిన అంకెన బట్టి చెప్పేస్తాను. ఆ పైన తులసి పూసలు ఇస్తాను, అయిపోయింది, గొడవ లేదు. రుద్రాక్షలకు పోటీ తులసి గొడవ, అదో వ్యాపారం ఇదో వ్యాపారం. దాని మీద ఏవో చెప్పేది. ఇక నదులు, తీర్థాలు, మునగడాలు, లేవడాలు, ఇక్కడ మునిగితే అంత పుణ్యం, అక్కడ మునిగితే ఎంత పుణ్యం, అక్కడ అసలు మధ్యాహ్నం పూట శివుడు పార్వతి మునుగుతారు, నేను మునుగుతున్నా, నాతో పాటు మీరు మునగండి, మొత్తం అందరూ మునగడం ఖాయం. ఈ బాగా అజ్ఞానం, బాగా ప్రచారం. దీనివల్ల ఏమవుతుంటే అక్కడ ఊరికి ఆ నది పాడైపోవడం తప్పితే ఏం ప్రయోజనం ఉండదు. శివుడు పార్వతి ప్రత్యేకంగా ఓ నదిలో మునుగుతారా, వారు చెప్పడం మనం నమ్మడం, మెదడు లేకపోతే సరి. వాళ్ళు మునుగుతారా అండి? వాళ్ళ స్నానాలు మళ్ళీ వాళ్ళు స్నానాలు చేస్తే వాళ్ళ దేవతలు ఏమిటండి? దేవత శబ్దానికి అర్థం తెలియకపోతే మాట్లాడే మాటలు ఇవి. ఏదో లోకంలో చిత్తశుద్ధి పెరగడం కోసం కొన్ని యాత్రలు, కొన్ని క్షేత్రాలు, కొన్ని తీర్థాలు. ఎందుకంటే ఆ వంకని ఈ లౌకికమైన తాపత్రయాల, సంపదలు, ఈ సంతానం తాపత్రయాలు మానుకొని కాస్త భగవన్నామస్మరణతో యాత్రలు చేస్తే కాస్త ఏదో మనసులో చిత్తశుద్ధి, పైగా అన్ని కులాల వాళ్ళు కలిపి చేయాలి. ఎప్పుడు ఒక కులం వాళ్ళు యాత్ర చేయకూడదు. బంధువులు, మిత్రులు కుదరదండాలి, అన్ని కులాల వాళ్ళు కలవాలి. ఆ భేదం అక్కడైనా పోవాలి. అప్పుడు కాస్త మనసు విశాలం అవుతుంది. చిత్తశుద్ధి అంటే అదే మనసు విశాలం కావడం. ఆ రకంగా ఆత్మజ్ఞానం ఏర్పడుతుందని చెబితే ఇక ఇది మునగడమే ప్రధానం, ఇంకేమక్కర్లేదు అంటే అయిపోయింది, మొత్తం అజ్ఞానమైంది. అదే చెబుతున్నారు స్వామి ఇక్కడ శంకరాచార్య. ఇంత పెద్ద గొప్ప సూర్యుడు, కోటి సూర్య ప్రభాభాసు మానవుడి, మరి నిజంగా నీ కాంతి ఎంత గొప్పదైతే నా మనసులో చీకటిని ఎందుకు పోగొట్లా? అందుకని బహుశా అది నువ్వు కూడా పోగొట్టలేనంత గొప్ప చీకటి అయి ఉంటుంది నాయన, నేనేం చేయను, నా కర్మ నాదనడే. ఎందుకు పోగొట్టలేకపోతుందో, పోగొట్టుకోవలసింది ఎవరో ఇక్కడ చెబుతున్నాడు భగవద్గీత. దీనికి మనీషా పంచకం విస్తరణ చెప్తాం. స్పష్టంగా చీకటి పోవలసిందే. అజ్ఞానం నుంచి బయటపడడానికే నవజీవన వేదం. ముఖ్యంగా యువతరం ఈ పాతకాలపు అజ్ఞానంలో పడద్దు. పాతకాలపు అజ్ఞానం అంటే పాతకాలంలో చాలా గొప్ప జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం అందడం లేదు, అజ్ఞానం అందుతుంది. ఆ జ్ఞానాన్ని అందించేదే భగవద్గీత. ఈ ఊరికే నోములు, వ్రతాలు, గుళ్ళు, గోపురాలు, తీర్థాలు, యాత్రలు ఈ పిచ్చిలో పడద్దు యువతరం, ముఖ్యంగా మహిళలు. జ్ఞానం పొందాలి. ఒక క్షణం విరామంతో ఆ జ్ఞానం పొందుతాం. యథా ప్రకాశేత్యేక కృష్ణం లోకం ఇమం రవి క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశేతి భారత. ఒక్క సూర్యుడు ఈ లోకాన్నంతటినీ ఎలా ప్రకాశింపజేస్తున్నాడో, లోకం మీదికి రాకుండానే, లోకాన్ని చేరకుండానే, లోకంలో ఉండకుండానే, క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశేతి. ఈ శరీరాన్ని కూడా లోపల ఉండే జీవాత్మ అలాగే ప్రకాశింపజేస్తుంది. అంచేత లోపల ఉండేటువంటి జీవాత్మ కూడా లోకానికి లోపల ఉండే పరమాత్మతో సమానం, దాని అంశయే ఇది. అదే హనుమంతుడు రామునితో అంటాడు, సీతారామాంజనేయ సంవాదం అంతా విన్నాక, ఏముందయ్యా, దేహబుద్ధ్యాస్మి దాసోహం జీవబుద్ధ్యా త్వదంశక ఆత్మబుద్ధ్యా త్వమేవాహం. దేహబుద్ధితో చూస్తే నువ్వు యజమానివి, నేను సేవకుణ్ణి, నేను భక్తుడిని కాబట్టి. జీవబుద్ధితో చూస్తే నువ్వు దేవుడివి, నేను జీవుణ్ణి, నేను నీ అంశని.
ఇక ఆత్మబుద్ధితో చూస్తే పరమాత్మ త్వమేవాహం న సంశయ, నీకు నాకు భేదమేం కనపట్ల అన్నాడు. అది భక్తి ద్వారా పొందవలసిన జ్ఞానం. అది ఎప్పుడు ఈ భక్తిలోనే ఉండిపోకూడదు. అలా దాసోహం దాసోహం అంటాం. మనది దాసోహం సంస్కృతి కాదు, దాస ఇది చేయాలి. సోహం, అదే నేను, అదే నువ్వు. అది తెలుసుకోవడమే జ్ఞానం. అది ఎవరో తెలుపుతారు, వారి కాళ్ళు ఎట్టుకుంటాం, వారికి సేవలు చేస్తాం. ఈ కాళ్ళు పట్టించుకునే వాళ్ళు పెరిగారు, ఎవరికి వచ్చిందేం కనపడడం లేదు. దీనిపైకి ఇంకా పైగా ఈ ముఠాలు ఎక్కువయ్యే బాగా. ఒక మా గురువు గారు అనడం గొప్ప, వారికి ఏదైనా జరిగితే వారికంటే ముందు వీరు తిరగబడతారు ఇక్కడ. ఇవన్నీ ఏ ముఠాల కింద తయారవుతాయి? గ్రూపిజం మొత్తం, ముఠాతత్వం, ప్రమాదం ఇది. దానికి విరుగుడే ఇది. శరీరాన్ని కూడా లోపల ఆత్మ అలాగే ప్రకాశింపజేస్తుంది. కాబట్టే మనం గ్రహించాలి, ముఖ్యంగా సూర్యుడు లోకాన్ని ఎలా ప్రకాశింపజేస్తున్నాడో మనకు అర్థమైంది. కానీ ఆ సూర్యకాంతి ఒక మురిక్కాలవలో పడవచ్చు, ఒక హిమాలయ శిఖరం మీద పడవచ్చు. సూర్యునికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. అలాగ మనకి లోకంలో ఆత్మ అన్నిటా ఉంది. మన యందు ఉంది, మంచినీళ్ళు మోసేవాడ యందు ఉంది, కాఫీ కప్పులు కడిగేవాడ యందు ఉంది, ఇల్లు ఊడ్చేవాడ యందు ఉంది, పెద్ద మనుషుల యందు పని మనుషుల యందు కూడా అదే ఆత్మ ఉంది. కాబట్టి ఎవరిని అవమానించి మాట్లాడద్దు, ఏ వర్గాన్ని చులకన చేయొద్దు. ఇదే వేదాంతం. అది మనీషా పంచకంలో మరింత స్పష్టంగా చెబుతాడు చండాలుడు. శంకరాచార్య చెప్పిన మాట కాదు, చండాలుడు చెప్పిన మాట ఇది. ప్రత్యగ్వస్తుని నిస్తరంగ సహజానందావబోధాంబుధౌ విప్రోయం స్వపచోయమిత్యవి మహాన్ కోయం విభేద భ్రమః కిం గంగాంబుని బింబితేంబరమణౌ చండాల వీధి పయఃపూరేవాంతరమస్తి కాంచన ఘటీ మృత్కుంభయోర్వా అంబరే. గంగాంబని బింబితే అంబరమణౌ, గంగానదిలో ప్రతిబింబించినటువంటి సూర్యబింబానికి చండాల వీధి పయఃపూరేవా, వీధిలో మురికి నీళ్లలో ప్రతిబింబించిన సూర్యబింబానికి తేడా ఏదన్నా ఉందా? ఎక్కడదంటే తేడా? పైన సూర్యుడు ఒకడేగా. అలాగే ఉపాధి భేదాన్ని బట్టి ఆత్మ అందరిలోనూ ప్రతిబింబిస్తోంది. ఉపాధి భేదాన్ని బట్టి దాని లక్షణాలు ఉంటాయి. ఈ భేదాన్ని బట్టే మీరు మనుషుల్ని గౌరవించడం అగౌరవించడం మొదలు పెడితే అసలు ఆత్మ సంగతి ఏమిటి? ఇది తెలిస్తే మొత్తం వేదాంతం అంతా తెలిసినట్టే. మన వృత్తుల ప్రకారం, మన అవసరాల ప్రకారం ప్యూనే, ప్రిన్సిపాలే, భార్యే, భర్తే. ఎవ్వరూ దేహ దృష్టితో చూస్తే ఎవ్వరూ సమానం కాదు. ఈ ఇద్దరు స్త్రీలు సమానం కాదు. పురుషుడు స్త్రీ సమానం ఎలా అవుతారు? అర్థం లేని మాట. ఇద్దరు స్త్రీలే సమానం కాదు, పురుషుడు స్త్రీ సమానం ఎలా అవుతారండి? శారీరకంగా తేడాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. దాన్ని బట్టే వేషధారణ, దాన్ని బట్టే వ్యవహారం, అందులో అనుమానమే లేదు. మరి సమానత్వం ఎక్కడ? ఈ స్త్రీత్వం పుంస్త్వం కూడా పైన కప్పుకున్నదే, శరీరం పైన కప్పుకున్నదే కదండి, లోపల ఉన్నది కదా ఆత్మ. ప్రతిబింబాల్లో ఉంది. ఆ ప్రతిబింబంలో కూడా దానికి మురికి నీళ్ళలో ప్రతిబింబం పడింది, మనీషా పంచకంలో చెప్పినట్టు. గంగానదిలో పడింది. గంగానదిలో పడిన ప్రతిబింబం స్వచ్ఛంగా కనపడవచ్చు, నీళ్లు స్వచ్ఛంగా ఉన్నాయి కాబట్టి. మురికి నీళ్ళలో పడిన సూర్య ప్రతిబింబం మరకలుగా మసిగా మడ్డిగా ఉండొచ్చు, నీళ్లు అలా ఉన్నాయి కాబట్టి. మరి ఈ నీళ్ల భేదం, గంగానది నీళ్ళకి మురికి నీళ్ళకి ఉండేటువంటి భేదం సూర్యుడికి ఉంటుందా? అంచేత పరమాత్మలో భేదం లేదు కదా. అలాగే జీవాత్మలోనూ లేదు. ఎందుకంటే ఈ ప్రతిబింబించినటువంటిది నిజంగా ఉందా? నువ్వు గంగానదిలో చెయ్యి పెట్టినా ఆ ప్రతిబింబం నీకు అందదు, మురికి నీటిలో చెయ్యి పెట్టినా ఆ ప్రతిబింబం నీకు అందదు. కానీ గంగానదిలో చెయ్యి పెడితే చెయ్యి స్వచ్ఛంగా ఉండడం, మురికి నీటిలో చెయ్యి పెడితే చెయ్యికి రోగం రావడం ఖాయం. ఇంతవరకు ఈ భేదం గ్రహిస్తే చాలు, అంతకు మించి పెట్టేసుకోకూడదు దాన్ని. ఇక ఈ శరీరంలో ఉంటేనే జ్ఞానం వస్తుంది. ఎవరైనా సరే మోక్షం పొందాలంటే ఫలానా కులంలో పుట్టాల్సింది. ఇక్కడ ఎలా ఏ శాస్త్రంలో లేదు ఇది. అంతిమంగా ఆ జన్మ అది ఎక్కడా లేదు. నిజానికి శంకరాచార్య మనీషా పంచకంలో కూడా చండాలుడే పరిపూర్ణ జ్ఞానంతో బోధించాడు. శంకరాచార్య నమస్కారం చేసింది చండాలునికే. వేరే రూపంలో ఎవరో చండాలం రూపంలో వచ్చారు. దీనికి ఏ రకమైన ఆధారాలు లేవు మనకి, కవులు రాసిన కావ్యాలు తప్ప. చండాలుడికి ఆ జ్ఞానం ఉండకూడదా అండి? దయచేసి ఆలోచించండి ఒక్కసారి. చండాలుడికి ఉండకూడదా అండి? చండాల వృత్తి చేసినంత మాత్రం చేత అతను అజ్ఞానం అయిపోవాలా? ఓ పక్క భగవద్గీతలోనూ చాలా స్పష్టంగా నువ్వు ఏ పని చేసినా సరే స్వకర్మణాతం అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవక, నువ్వు చేసే పనిని పరిశీలిస్తూ ఉంటే ఆ పని ద్వారా నువ్వు జ్ఞానం పొందగలవు, దానితోనే సిద్ధి పొందగలవు. నువ్వు ఏ జన్మ మార్చుకోవలసిన అవసరం లేదు. ఒక బ్రాహ్మణుడు తన ప్రక్రియ ద్వారా ఏ రకంగా జ్ఞానాన్ని పొంది మోక్షం పొందగలడో, ఒక చండాలుడు తన వృత్తి పని చేయడం ద్వారా కూడా జ్ఞానం పొంది మోక్షం పొందగలడు. ఈ చండాలుడు జన్మలు మారి బ్రాహ్మణ జన్మ ఎత్తవలసిన అవసరం లేదు.
చండాలులందరికీ జ్ఞానం ఉండదని మనం తీర్మానం చేస్తే బ్రాహ్మణులందరికీ జ్ఞానం ఉందని తీర్మానం చేయాలి. అది ఎంత అబద్ధమో ఇదంతే అబద్ధం కదా. బ్రాహ్మణులందరికీ జ్ఞానం ఉందని మనం చెప్పగలమా? అటువంటిప్పుడు చండాలులందరికీ ఉండదని చెప్పగలమా? జ్ఞానానికి చండాలత్వంతో కానీ బ్రాహ్మణత్వంతో కానీ సంబంధం లేదు కదా. అదే కదా శ్లోకంలో చెప్పింది. మనం అందరం వేదాంతం చదువుతాం, అందరం మనీషా పంచకం ఉంటాం. ఆహా శంకరాచార్య ఏం చెప్పారంటాం, మళ్ళీ గోతులో పడుతూ ఉంటాం. ఏమండి మా వాళ్ళు అండి అసలు ఏనా మన వాళ్ళు అని మాట్లాడతాం. ఈ మనవాళ్ళు పోయితేనే వేదం అర్థమవుతుంది, ఈ మనవాళ్ళు పోతేనే జ్ఞానం అర్థమవుతుంది. ఆ మనవాళ్ళకు మూలం మన శరీరం, ఈ శరీరం మీదే స్పృహ పోవాలి. అది అంతవరకు జ్ఞానం అర్థం కాదు. అంచేది శంకరాచార్య కల్పించింది చండాలుడే. శివుడు ఆ రూపంలో వచ్చాడని చెప్పవలసిన అవసరం లేదు, శివుడు రావాల్సిన అవసరం లేదు, చండాలుడే. ఆ రోజుల్లో చండాలులకు కూడా అంత జ్ఞానం ఉండేది. మీరు హరిశ్చంద్ర నాటకంలో వీరబాహుడు వేసిన వాడు మాటలు వినండి, ఎంత ధర్మవ్యాధుని మాటలు వినండి. భారతంలో ఎంత జ్ఞానం ఉందో. అతను వృత్తి ద్వారానే ఆ వృత్తిని పరిశీలిస్తే చాలు. కుర్వత కరణమేవ నిభాల్యం, గచ్చత గమనమేవ విచార్యం, ప్రాణత శ్వసితమేవ విశోధ్యం, తత్తనౌ మథనమాగమబోధ్యం. ఉమాసహస్రంలో చెప్పిన మాట కావ్యకంఠ గణపతి మహామణి. ఎవరు చేసే పనిని వారు పరిశీలిస్తే తప్పనిసరిగా జ్ఞానం కలుగుతుంది. అది మాంసం తినడమేనా కాదు, పప్పు తినడమేనా కాదు, ఏదైనా సరే ఆ పనిని పరిశీలిస్తే చాలు. ఆ పరిశీలనలో ఉంది జ్ఞానం తత్వం అంతా, అంతేగాని చేపట్టిన పనిలో లేదు. అందుకే అన్ని పనులు గొప్పవే, ఏ పని తక్కువదనద్దు. తక్కువదని మనమే చెబుతున్నాం, తక్కువ పని చేశారు కాబట్టి తక్కువ వాళ్ళగా చూస్తున్నాం. ఇవాళ అందరూ ఆ తక్కువ పనులు అనుకునేవన్నీ మానేసి అందరూ ఎక్కువ పనుల కోసమే ఎగబడుతూ ఉండడం వల్ల సమాజంలో ఎంత సంక్షోభం వస్తుందో మనం చూసుకుంటున్నాం. ఈ అందరిలోనూ ఉన్నది ఒక్కటే, కేవలం ప్రతిబింబాలు మాత్రమే తేడా, అది కూడా ఉపాధి కారణంగా. ఆ ప్రతిబింబాల్లో కూడా నిజానికి తేడా లేదు, మనకు అలా కనబడుతోందంతే అన్న భావనే ఉంటే దేశంలో ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని సంఘాలు, ఇన్ని భేదాలు అవసరమా అండి? కొట్లాటలన్నిటికీ మూలం అది కాదా అండి? ఒక మనిషికి మరో మనిషితో ఘర్షణ నుంచి రెండు దేశాల మధ్య ఘర్షణ వరకు నా వాళ్ళు పరాయి వాళ్ళు అన్న భేదమే కదండి కారణం. లేకపోతే కారణం ఏముందండి? ఈ భేదం గనక పోగొట్టుకోగలిగితే తీర్థయాత్రలు చేయవలసిన అవసరమే లేదు. తీర్థయాత్రలు చేసేది ఈ భేదం పోగొట్టుకుందుకే. అందుకే అందరూ కలిసి వెళ్ళాలి తీర్థయాత్రలకు వెళితే. అది కూడా 20 నుంచి 60లో 30 నుంచి 60లోగా అయిపోవాలి. 20 కొంచెం కొరతన అవుతుంది. 30 నుంచి 60లోగా యాత్రలు అయిపోవాలి. 60 ఏళ్ళు దాటాక యాత్రలు చేయకూడదండి. ఏం చేయాలి? దుర్జుడు చెబుతున్నాడు. 60 ఏళ్ళు దాటిన వాళ్ళ కోసం చెబుతున్నా ఈ మాట. కేదారాది సమస్త తీర్థములు కోర్కింజు ఉడబోనేటికిన్ కాదా ముంగిలి వారణాసి కడుపే కైలాస శైలంబు నీ పాదధ్యానము సంభవించునప్పుడే భావింపగా జ్ఞానలక్ష్మీ దారిద్ర్యులు గారె లోకులకట శ్రీకాళహస్తీశ్వర. కేదార్నాథ్, బద్రీనాథ్, చార్ధామ్ అనేక రకాల యాత్రలు పెట్టుకున్నాం మనం. యాత్రలు విపరీతంగా జరుగుతున్నాయి ఈ మధ్యనైతే. అసలు ఏడాదిలో 3-4 నెలల యాత్రలు కేటాయిస్తున్నారు. కానీ ఒక యాత్ర చేసి వచ్చి వెంటనే మన మనస్సు ఏమన్నా మారిందా? అది చూసుకోవాలి. మారితే మంచిది. ఇంట్లో తగాదాలు తగ్గాయా? బయట సాంగత్యాలు తగ్గాయా? ఒంటరిగా ఉండగలుగుతున్నామా? లేకపోతే యాత్ర చేశాక ఏమనిపించిందని ఇంకా యాత్రలు చేద్దాం, యాత్ర చేశాక ఇంకా యాత్ర చేయొద్దు అనిపించాలి. ఏ బతుకంతా బతికాక ఏమనిపించిందంటే ఇంకో బతుకుదాం అనిపిస్తోందా? జన్మరాహిత్యం కోరుకుంటున్నాం కదా. అలాగే యాత్ర చేసొచ్చాము అంటే ఇంకా యాత్రలు చేయాల్సిన అవసరం లేదనే విషయం అర్థం కావాలి. ఎప్పుడు అర్థమవుతుంది? కేదారాది సమస్త తీర్థములు కోర్కిన్ చూడబోనేటికి. ఎందుకండి తిరుగుతున్నారు ఊరికే? కేదార్నాథ్, బద్రీనాథ్ అంటూ ఎందుకు తిరుగుతున్నారు? గంగోత్రి, యమునోత్రి అంటూ కాదా? ముంగిలి వారణాసి, మీ ఇల్లు కైలాసం, మీ ఇల్లు కాశీ కాదా? కడుపే కైలాస శైలంబు, మీ శరీరం కైలాసం కాదా? నిజానికి కాశీఖండంలో చాలా స్పష్టంగా కాశీలో ఉండేటువంటి పుణ్యఘట్టాలలో ఏది దశాశ్వమేధం ఏమిటో, వారణాసి ఏమిటో, ఇది శిరస్సు, అది ఛాతి, ఇది కాలు, ఇది మోకాలని సమస్తం చెప్పారు, చదువుకోండి. మరి మన శరీరంలోనే మనం ఎందుకు వెతకలేకపోతున్నాం? అజ్ఞానం వదలలేకపోతున్నాం. ఇంకా ఎంతమంది సూర్యులు ప్రకాశిస్తే మాత్రం ఉపయోగం ఏంటి? అంచేత మనని బాగు చేసుకోవలసింది మనమే. ఏ గురువు మనని బాగు చేయలేడు. మనం దృష్టి పెట్టనంత వరకు ఏ గురువు మనని బాగు చేయలేడు. కడుపే కైలాసశైలం. ఎప్పుడు నీ పాదధ్యానము సంభవించున్నప్పుడే. 60 ఏళ్లకే యాత్రలన్నీ ముగించుకుని 60 ఏళ్ళు దాటాక ఇంకా మన ఇంట్లో కూర్చుని నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. ఏ పని చేస్తున్నా సరే శివధ్యానం మానకూడదు. అలా ఉంటే అప్పుడు ఇంక నీ శరీరమే క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత. ఈ విశ్వాన్ని ప్రకాశిస్తున్నటువంటి సూర్యుడు ఎలాగో నీ శరీరాన్ని ప్రకాశిస్తున్నది ఆత్మ లోపలికి అర్థమవుతుంది. ఇంకంతే మోక్షం కలిగినట్టే. యాత్రలన్నీ మోక్షం కోసమని చెబుతున్నారు కదా.
ఇంకేమండి మరి. అందుకే యాత్రలు చేసేటప్పుడు చేయొద్దని కాదు, చేసేటప్పుడు ఆ కథ ఏమిటి, కథ తత్వం ఏమిటో గమనించాలి తప్ప కథ దిక్కులు చూస్తూ కథ వినడం, అక్షంతలు చేత్తో పట్టుకోవడం, నెత్తిమి వేసుకుంటే కథ విన్నట్టే, కథ వింటే మోక్షం వచ్చినట్టు, ఈ అజ్ఞానం పోదు. ఇంకా ఆ కథ వింటున్నామంటే కథ తత్వం తెలుసుకోవాలి. అదే జ్ఞానలక్ష్మి. ఆ జ్ఞానలక్ష్మి లేకపోవడం వల్లే మనం ఇలా అజ్ఞానంలో పడి యాత్రలతోనే సరిపెట్టేస్తున్నాం జీవితాన్ని. అంతేకాదు అష్టలక్ష్ముల్లో మీరు గమనించండి, ఇదో సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, విజయలక్ష్మి, వీరలక్ష్మి అన్నీ ఉంటాయి. ఎక్కడ జ్ఞానలక్ష్మి ఉండదు. 8 లక్ష్మిలో జ్ఞానలక్ష్మి ఉండదు మీకు. మరి జ్ఞానలక్ష్మి ఎక్కడ ఉంది? మూల విరాట్టు జ్ఞానలక్ష్మి. ఆవిడకి మనం ఏ పేరు పెట్టుకున్నా స్థానికంగా మూల విరాట్టు జ్ఞానలక్ష్మి. ఎందుకని మనం గుళ్ళోకి రాగానే ముందు ఉపవిగ్రహాలు చూస్తాం. మనం మూల విరాట దగ్గరికి ముందు వెళ్ళాం, తర్వాత పెడతాం. ఇవన్నీ చూసిన తర్వాత మూల విరాట దగ్గరికి వెళ్ళమండలో ఉద్దేశం ఏమిటి? ఇవన్నీ చూడడం వల్ల కలిగే రకరకాల కోరికలు, భయాలు, బాధలు, ఆవేదనలు, ఉద్వేగాలు అన్నీ మూల విరాట్లో కలిపి. అంచేత సంతానం వల్ల, సౌభాగ్యం వల్ల, వీరత్వం వల్ల, విజయత్వం వల్ల, వీటి వల్ల, విద్య వల్ల, విజయం వల్ల అన్నీ కలిగేటువంటి భావాలన్నీ జ్ఞానంలో కలిపి. ఆవిడే జ్ఞానలక్ష్మి, మూల విరాట్. జ్ఞానం పొందితే తప్ప ఈ లక్ష్ములన్నీ వృధా. పైగా ఈ లక్ష్ముల వెనకాల తిరుగుతూ కూర్చొని జ్ఞానం కలగదు. సంతానం కావలసిన వాడు సంతానం, విజయం కావలసిన వాడికి విజయం, విజయం ద్వారా గర్వం, గర్వం అయితే మసి. అంచేది వీటి నుంచి జ్ఞానం పొందాలి. జ్ఞానలక్ష్మీ దారిద్ర్యులుగారే లోకులకట శ్రీకాళహస్తీశ్వర. ఇందుకే ఈ తీర్థాలన్నీ తిరుగుతారు. దేవుళ్ళు సాధారణంగా కొండల మీద ఉంటారు కదా అని కొండలు ఎక్కుతూ ఉంటాం కదా మనం. కేదార్నాథ్, బద్రీనాథ్, తిరుపతి కొండ సహా సమస్తం ఎక్కుతూ ఉంటాం కదా యాతన పడి. ఎందుకు ఎక్కుతారయ్యా? అసలు దేవుళ్ళు కొండల మీద ఎందుకున్నారో మీకు తెలుసా అన్నాడు ఒక కవి. బహు చమత్కారంగా సరదాగా ఆ పద్యం చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. దేవుళ్ళు కొండల మీద ఎందుకుంటారో మీకు తెలుసా అంటే మాకేం తెలుసుండి అన్నాం. శివుడు అద్రిని శయనించుట. శివుడు కొండ మీద, మంచు కొండ మీద ఎందుకుంటాడో తెలుసా? నాకు చెప్పాడు, మీకు తెలీదు. శివుడు అద్రిని శయనించుట, రవిచంద్రులు మింటనుంట, రాజీవాక్షుండు అవిరళముగ శేషునిపై పవళించుట. శివుడు అద్రిని శయనించుట, శివుడు మంచు కొండ మీద పడుకోవడం, రవిచంద్రులు మింటనుంట, సూర్యుడు చంద్రుడు ఆకాశంలోనే మకాం పెట్టడం, దిగకపోవడం, ఎప్పుడూ దిగకపోవడం కిందికి. రాజీవాక్షుండు, పద్మముల వంటి నేత్రములు కలిగిన కమలాక్షుడు శ్రీ మహావిష్ణువు అవిరళముగ శేషునిపై పవళించుట, ఎప్పుడు ఆ 1000 శిరస్సులు కలిగిన పాము మీద పడుకోవడం. ఎందుకయ్యా అంటే నల్లి బాధ పడలేక సుమీ. ఒక్క దెబ్బలో తేల్చి పారేశాడు. నల్లి బాధపడలేక వాళ్ళు ఈ పని చేశారట. ఇంట్లో పడుకుంటే నల్లులు కుడుతూ ఉంటే తెల్లవారు నిద్ర లేకపోయేసరికి కవిగారికి ఈ పద్యం వచ్చింది. నాకు ఇప్పుడు అర్థమైందా, ఇటు తిరిగినా నల్లులు, అటు తిరిగినా నల్లులు. ఎందుకు ఇప్పుడు ఆధునిక కాలంలో మనకి నల్లులు లేవు, పిల్లులు తప్ప. ఎందుకంటే ఆ రకమైన పరుపులు అవి ఇప్పుడు లేవుగా, అందుకని నల్లులు లేవు. పైగా నల్లులు లేకపోవడానికి కారణం గమనించండి. నల్లి ఎక్కడి నుంచి పుడుతుంది? నల్లులు లేకపోవడం గొప్పతనం కాదు, మన శని. మన శని నిజానికి ఎందుకో తెలుసా? నల్లి ఎక్కడి నుంచి పుడుతుంది? చెమటలోంచి పుడుతుంది. స్వేదజం అంట. స్వేదజం, అండజం, ఉద్భిజం, ఉద్భిజ్యం, జరాయుజం అనే 4 రకాల జీవులు. మనం జరాయుజులం, మావిలోంచి పుట్టిన వాళ్ళు. చెమటలోంచి కొని పుడితే వాటిని స్వేదజాలు అంటారు. ఉద్భిజ్యం, నేలను చీల్చుకుని పుడతాయి చెట్లు అవిను. అండజం, గుడ్డులోంచి పుడతాయి పక్షులు. ఈ పుట్టుకి 4 రకాలు చెప్పారు. అందులో స్వేదజం, మనిషి చెమటలోంచే నల్లి పుడుతుంది. మళ్ళీ నల్లి నుంచి నల్లి కూడా పుట్టచ్చు, అది వేరే విషయం. ముందు చెమటలోంచి పుడుతుంది. పూర్వం బాగా ప్రజలు బాగా చెమట పట్టే పనులు చేసేవారు హాయిగా. బాగా చెమట పట్టే పనులు, సరే మంచం ఎక్కే కూడా చెమట పట్టే అవసరం ఉంటుంది, అది వేరే విషయం. అందుకని బయట బాగా చెమట పట్టి వచ్చేవారు. వ్యవసాయం పనులు వాటిలో బాగా చెమట పట్టేది. ఆ చెమటతో పడుకునేవాళ్ళు. పైగా ఫ్యానులు లేవు ఆ కాలంలో. చెమట ఆరే అవకాశం లేదు. గాలి వేసి చెమట ఆరాలి, గాలి వెయ్యాలిగా. అందుకని చెమట బాగా పట్టేది. ఆ చెమట కింద నలులు పేరాయి. ఇప్పుడు నలులు లేవంటే మనకు ఆనందంగానే ఉంది, కానీ చెమట పట్టే పరిస్థితి కూడా ఇప్పుడు లేదు. మరి చెమట పట్టడం ఎంత అవసరమో మళ్ళీ ఆధునిక వైద్య శాస్త్రాలు చెబుతున్నాయా లేదా? చెమట పట్టేలా చేయండి, కాస్త ఒళ్ళు కాస్త కష్టపడండి. నరేంద్ర మోడీ గారు టీచర్స్ సమావేశం, ఉపాధ్యాయుల సమావేశం నాడు పిల్లలతో ఏమన్నాడు ఆయన? మీరు సూర్యోదయం ఎప్పుడైనా చూశారా అన్నాడు. ఎందుకు? పెందరలో లేవమని అర్థం. అలాగే మీకు రోజుకి ఎన్నిసార్లు చెమట పట్టింది అన్నాడు. అంటే ఎందుకు అడిగాడు ఆ మాట? అయినా అంతరార్థం. మేధావి కాబట్టి అలాగే మాట్లాడతాడు. చెమట పట్టిందా? రోజుకు 3-4 సార్లైనా చెమట పట్టాలన్నాడు. అంటే ఎంతసేపు పుస్తకాలు పట్టుకుని కూర్చోవద్దు, బయటికి వెళ్ళి కాస్త మొక్కలకి నీళ్లు పోయండి, వ్యాయామం చేయండి అని చెప్పడం. దీన్ని అలా అందంగా చెప్పాడు ఆయన, కవి కాబట్టి, మంచి పండితుడు కాబట్టి. మామూలు వాడైతే ఏమంటాడు? ఏదో నేటి బాలలే రేపటి పౌరులు. నిజమే, మరి సరిగ్గా పెంచితే నేటి బాలలే రేపటి పౌరులు, పెంచకపోతే నేటి దూడలే రేపటి దున్నపోతులు. పెద్ద తేడా ఏం లేదు ఇక్కడ. ఈ మాట మాట్లాడతారు ఎంతసేపు, ఒకటే మాట వినలేక చూస్తున్నాం. నరేంద్ర మోడీ మేధావి కాబట్టి కొత్త మాటలు మాట్లాడాడు.
ఆ ఉపాధ్యాయ సమావేశంలో ఆయన ఇచ్చిన ఒక ఉపన్యాసం చాలు, ప్రతిరోజు చదువుకుంటే పిల్లలు బాగుపడతారు. ఇది అందులో. అందుకని కవి చమత్కారంగా అన్నాడు, అందులో చెమట పట్టేది, చెమటలో నలులు బాగా ఉండేవి. అందుకని ఈ నలులు బాధ పడలేక శివుడు మంచుకొండ మీద పడుకున్నాడు, మీరు ఊరికే చూడడానికి వెళ్ళిపోతున్నారు ఆయన్ని. సూర్యుడు చంద్రుడు అయితే ఏకంగా ఆకాశంలోనే మకాం పెట్టేశారు, కిందికి రావడం మానేశారు, నల్లి ఎక్కడ కుడుతుందో అని. విష్ణుమూర్తి ఏకంగా ఆదిశేషుని మీద పడుకున్న పాముల దగ్గరికి నలులు రావు కదా అని అన్నాడు చమత్కారంగా. ఇటువంటి చమత్కారాలు అన్నింటితోనూ కలిపి మనం వేదాంతాన్ని చెప్పుకుని జీవితాంతం ఆస్వాదన చేద్దాం, నవజీవనాన్ని వేదం చేసుకుందాం. ఇదంతా మాతృభాషలో జరుగుతోంది. ఆ తెలుగు భాష మాట్లాడడాన్ని మనం గర్వంగా భావిద్దాం. సెలవు.